హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి గౌతు. ఇక్కడైతే సండే రోజు అందరికీ పోలియో డ్రాప్స్ అయితే వేస్తున్నారు కదా. సో మేము కూడా వెళ్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ అయితే మా బాబుని ఇంకా మా పాపని పోలియో డ్రాప్స్ కోసం అయితే తీసుకొని వెళ్తున్నాము. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోదాం. తర్వాత ఏమన్నా ఉంటే కుకింగ్ అనేది చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ పోలియోస్కి లేట్ అవుతుందని చెప్పేసి తీసుకెళ్ళామన్నమాట. సో ఇదైతే మా ఇంటి పక్కన గవర్నమెంట్ స్కూల్ ఉంటే అక్కడే వేస్తున్నారన్నమాట. యాక్చువల్గా నేను మా అబ్బాయికి ప్రైవేట్గా వ్యాక్సిన్స్ ఇప్పిస్తున్నాను. సో ఫస్ట్ నేను డాక్టర్ని కన్సర్న్ అయ్యాను అనమాట. సో ఇలా వేస్తున్నారు కదా, నేను వేయించుకోవచ్చా లేకపోతే మీరే పోలియో డ్రాప్స్ ఏమైనా వేస్తారా అంటే, లేదు మీరు వెళ్ళి గవర్నమెంట్లో వేయించుకోవచ్చు అని అంటే ఓకే అని వెళ్ళాము. సో మా బాబుకి ఇంకా మా పాపకి వేస్తున్నారు. మా బాబు ఎక్స్ప్రెషన్ అది. సో వెయ్యగానే మనకు ఒక మార్క్ అయితే పెడతారు కదా, అది పెడుతున్నారు అనమాట అక్కడ అబ్బాయి. ఇంకా మా పాప ఇంకా క్వశ్చన్స్ వేస్తుంది, ఇది ఎందుకు పెట్టారు మమ్మీ, అది ఎందుకు, అలా ఇలా అని చెప్పేసి. సో నేను చెప్పాను అనమాట ఇలా వేస్తారు అని చెప్పి. సో ఇక్కడైతే నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే ఇంకా నేను గోంగూర మటన్ చేయడానికి అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో గోంగూర మటన్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎవరన్నా తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా నచ్చుతుంది. అండ్ మనం గోంగూరతో చికెన్ చేసుకోవచ్చు, ప్రాన్స్ చేసుకోవచ్చు. అండ్ మనము కావాలంటే బోటీ ఉంటుంది కదా, బోటీలో కూడా వేసుకోవచ్చు. దీంతో పికిల్స్ చేసుకోవచ్చు మనం గోంగూరతో. తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది గోంగూరతో ఏమేమి చేసుకోవచ్చో. సో ఇక్కడైతే మేము కార్జం కూడా తెచ్చుకున్నాం అన్నమాట. సో నేను ఫస్ట్ అది కుక్ చేస్తున్నాను. సో కార్జంలోకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, నాన్ వెజ్లోకి అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసేసి దాని తర్వాత ఆనియన్ కొంచెం మగ్గగానే పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై అవ్వగానే పుదీనా వేసాను. చాలామంది దీంట్లోకి సోయికూర వేసుకుంటారు. నాకు సోయికూర స్మెల్ అనేది పడదు. అండ్ అది ఇంకా కొంచెం గడ్డిలాగా ఉంటుంది కదా, నాకు ఎందుకో గడ్డి అనిపిస్తుంది అది. సో అందుకని చెప్పేసి నేను అది ప్రిఫర్ చేయను. పుదీనా ఫ్లేవర్ నాకు చాలా నచ్చుతుంది, దేంట్లో అయినా పుదీనా వేసుకుంటాను అన్నమాట. సో ఇక్కడ కూడా నేను పుదీనా ఎక్కువ వేసుకుంటాను, ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటాను అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఆ పుదీనా కూడా ఫ్రై అవ్వగానే నేను ఇంకా కార్జం వేసేసి, కార్జంలో కొంచెం మనకు నీరు వచ్చేసి ఆయిల్ పైకి వెళ్తుంది అన్నమాట. మొత్తం దగ్గరికి అయ్యాక అప్పుడు మనం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసేసుకొని కొంచెం అది ఫ్రై అవ్వగానే కారం కూడా కొంచెం వాటర్ పోసేసి కుక్కర్ విజిల్కి పెట్టేసేయాలన్నమాట. ఒక 4 to 5 విజిల్స్ వచ్చేస్తే అయిపోతుంది అన్నమాట. ఇది ఫ్రెష్ ఉంది కాబట్టి తొందరగా అయిపోతుంది. అదే కొంచెం ఫ్రెష్గా ఉండనివి కూడా ఉంటాయి కదా, దానికి కొంచెం 7 to 8 విజిల్స్ అయితే పడుతుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ గోంగూర మటన్ చేద్దాం. ఇక్కడైతే గోంగూర మటన్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ అయితే మనం కుక్కర్ పెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను ఒక 2 to 5 స్పూన్స్ వేసుకుని ఉంటాను. సో నెక్స్ట్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకొని ఆనియన్ కొంచెం మగ్గగానే మనము
పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోగానే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక కొంచెం నేను పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా వేసుకోగానే మనము గోంగూర ఉంటుంది కదా, ఆ గోంగూర కూడా వేసుకోవాలన్నమాట. ఆ గోంగూర కొంచెం ఫ్రై అయ్యాక మనకు ఆయిల్ అనేది తేలుతుంది అన్నమాట. అప్పుడు మనం మటన్ వేసుకోవాలన్నమాట. మటన్ వేసుకోగానే నెక్స్ట్ కారం, ఉప్పు, ధనియాల పొడి, మటన్ మసాలా వేసుకొని కొంచెం అది కూడా ఆయిల్లో అనేది ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ఇంకా నేను నెక్స్ట్ కుక్కర్ విజిల్ పెట్టేశాను. ఒక 5 to 6 విజిల్స్ పెట్టాను.
ఇక్కడైతే టేస్టింగ్ టైం అన్నమాట. టేస్ట్ వచ్చేసి అయితే గోంగూర మటన్ అయితే సూపర్గా అయింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ కాజం కూడా చాలా బాగుంది. సో ఇంతే నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఇలాగే నా వీడియోకి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం వీడియోస్ తీయాలనిపిస్తుంది. ఓకే మరి బాయ్ బాయ్. ఇంతే వీడియోకి. అండ్ ఇక్కడ మా పాప నన్ను సతాయిస్తుంది అన్నమాట. వీడియో తీస్తుంటే మధ్యలో వస్తుంది. నాకేమో వీడియోలో ఏమైనా క్యాప్చర్ అవుతుందా లేదా అన్న టెన్షన్ నాకుంటే, మా పాపనేమో తను కూడా వీడియోలో వస్తా అని చెప్పేసి సతాయిస్తుంది అన్నమాట. ఇంతే ఈ వీడియోకి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే మరి బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం.